హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు N7 వాయిస్ ఛానల్. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ మొదటి రోజు కంప్లీట్ అయింది. ఆ వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని సీఎం జగన్ అన్నారు. విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొన్న మాట్లాడారు. సమ్మిట్ దేశ విదేశాల నుంచి తరలివచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ సారథ స్వాగతం పలికారు. సమ్మిట్లో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నైపుణ్య కాలేజీల ఏర్పాట్లు దేశానికి నాయకత్వం వహించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధాన స్థానంలో ఉంది. సీఎం జగన్ కొనియాడారు. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిశ్రమ అవసరాలను తీర్చేలా అంతర్జాతీయ స్థాయిలో 26 నైపుణ్య కాలేజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అసౌకర్యం కలిగినా కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలోనే అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. అలాగే త్వరలోనే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తానని చెప్పారు. ఏపీకి 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా చెప్తున్నానని జగన్ అన్నారు. సమ్మిట్లో 340 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయి. తొలి రోజు 92 ఏఓయూలు కుదుర్చుకున్నాం. రెండో రోజు మొత్తం 340 ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నాం. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. దేశ ప్రగతిలోని ఏపీ కీలకంగా మారింది. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఏపీలోని కీలక రంగాల్లోని విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చాం అని సీఎం జగన్ తెలిపారు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీ ముందుకొచ్చారు. ఏపీలో తాము సిమెంట్ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించగా, సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు. విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్ ఇందుకు వేదికైంది. 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్టు అదానీ పోర్ట్స్ అండ్ షిప్స్ ఈజీ సీఈఓ గౌతమ్ అదానీ తన కుమారుడు కరణ్ అదానీ ప్రకటించారు. 10 మిలియన్ల టన్నుల వార్షిక సామర్థ్యంతో కడప, నడికూడిలోని వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖలో 400 ఎండబ్ల్యూ డేటా సెంటర్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 100 మిలియన్ టన్నుల సామర్థ్యంతోనే కృష్ణాపట్నం, గంగవరం పోర్టు నిర్వహిస్తున్నామని, రాబోయే 5 ఏళ్లలో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు ఈ పోర్టును ఇండస్ట్రియల్ పోర్టు సిటీస్గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో 15,000 మెగావాట్ల పునరుత్పాదక పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదానీ ఫౌండేషన్ సేవలను ఏపీకి విస్తరిస్తున్నట్లు తెలిపారు. 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతోని సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుని ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రియల్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఇప్పటికే ఏపీలోని KGD6 బేసిక్స్తో 1.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు గుర్తు చేశారు. ఇక్కడి బేసిక్స్లోని ఉత్పత్తి అవుతూ ఉన్న సహజవాయువు 30% మేర దేశీయ అవసరాలను తీర్చుతోందని చెప్పారు. భారత అభివృద్ధిలో ఏపీ ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగానూ జియో ట్రూ 5G సేవలను అందుబాటులోనికి తీసుకురానున్నట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాళ వీడియోలో టాపిక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.